వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈరోజు వచ్చేసి మీకు మామూలుగానైతే వినాయక చవితి సందర్భంగా మీకు వినాయకులను మన బుజ్జి కనిపించారు ఒకసారి అన్ని ఒకటేసారి చూపించడం అన్నట్టుగా ఏ షెడ్లో ఏ వినాయకుడు పోతారో అని కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే మనకు కావాల్సిన కొంతమందికి, అంటే కొంతమంది కాదు అందరికీ, మన హిందూస్ అందరికీ మనం అనేది ప్రతి వాడలో ప్రతి గల్లీలో పెట్టుకుంటాం. కాబట్టి దానికోసం ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకులను మీకైతే ఎలా ఉందో, ఎలా కలరింగ్ అవన్నీ చూపిద్దాం అన్నట్టుగా ఒకసారి చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి విగ్రహాలను చూడండి, ఈ గణపయ్య ఎలా కూర్చున్నాడో ఇట్లా అయితే మరి మంచిగా చేశారు, నీట్గా. ఎలక పక్కా ఉండాల్సిందే. నెమిలి అంత క్లియర్గా ఉంది, కానీ ఎలక చూడండి ఎంత నీట్గా, ఎంత చిన్నగా ఉందో ఎలక. ఎలక వాహనం, నెమిలి, ఈడ జింకలను కూడా తయారు చేశారు. ఇట్లాంటి గణేష్ విగ్రహం అన్నీ ఉన్నవి అన్నట్టు. విగ్రహాలను మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్. విగ్రహానికి స్పెషల్గా చెప్పి ఆర్డర్ చేయించాలంట. దీని గురించి అన్న మాటలోనే ఇందాం మనము. అన్న, ఈ వినాయకుడు అవ్వడానికి అంటే మామూలుగా మీరు ఈ డిజైన్ ఎట్లాగా కోరుకున్నారు? మీరు డిజైన్ కావాలని కోరుకుంటే మేము యూట్యూబ్లో ఫోటో సెర్చ్ చేసి చూసినాము. దీనిపైన గణేశుని పైన శివలింగం ఉంది, నాగపడగలు స్పెషల్గా అట్రాక్షన్. ఇంకోటి పక్కన వస్తే మన ఛత్రపతి శివాజీ ఏనుగు పైన ఊరేగింపుతున్నట్టుంది, ఊరేగింపుతున్నట్టు. ఇంకోటి మన బొంబాయి స్టైల్లో ఉంది. ఇది స్పెషల్ ఏంటంటే బొంబాయి స్టైల్లో మన సోలాపూర్ ఫినిషింగ్ ఉన్నట్టు నీట్గా ఉంది. మాకు చూడగానే అనిపించింది. మేము దీన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాం. చూడగానే అట్రాక్షన్ అనిపించింది. స్పెషల్ ఏంటంటే శివుని, మన గణేశుని తలపైన శివలింగం ఉన్నట్టు. అవి కొమ్ములు, అవి శంకరాభరణ స్పెషల్ వాయించడానికి. ఇంకోటి ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చి మన సన్షైడ్ ఇట్లా సూర్యకిరణ పెట్టుకుంటుంది, అట్లా స్పెషల్గా ఉందనేసి. సోలాపూర్ కోటింగ్ అనేది, సోలాపూర్ ఫినిషింగ్ లాగా, కోటింగ్ కాదు, ఫినిషింగ్ మన బొంబాయి మోడల్ టైప్ మీరు స్పెషల్గా ఆర్డర్ చేయడం అనేది జరిగింది. విన్నారు కదా అన్న మాటల్లోనే. అయితే అన్ననే బుక్ చేసుకున్నారు. ఇక మిగతా గణపతులు అయితే అయితే మామూలుగా వీళ్ళే. ఈడ కూడా ఒకటి సేమ్ ఉంది, సేమ్ గణపతి, అదే గణపతి. అదంటే మామూలుగా సోలాపూర్ ఫినిషింగ్ కాబట్టి ఈడ గణపతి సేమ్ కలర్ డిఫరెంట్ మన అనేది వచ్చేసింది. చూడండి, ఇది అది ఎందుకంటే కవరింగ్ చేయడంతో అది అంత క్లియర్గా ఉంటుంది. ఇది కూడా బుక్ అయిపోయింది. కొన్ని అది అదే లెవెల్లో ఇంకొకటి కూడా బుక్ అయిపోయింది. చూడండి, 3-4 తలల ఇది కూడా చూపిస్తాం మనము మీకు. చూడండి, అన్ని ఆల్మోస్ట్ ఆర్డర్ అయిపోయినవి. కాకపోతే ఈ షెడ్ లోనైతే ప్రత్యేకంగా ఏంటంటే శివాజీ పెట్టి అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా చేయించారు. చూడండి, శివాజీ అయితే ఒక్కొక్క కళా రూపంలో ఒక్కొక్క తీరుగానైతే అన్న చూడండి పర్ఫెక్ట్ గా అయితే బాగున్నాయి. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. విగ్రహాలు అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. లైట్ షైనింగ్ లో చూడడానికి అయితే అసలు వేరే లెవెల్. రాముడు ఒక్కొక్క విధంగా అయితే ఒక్కొక్క అన్నయ్య చేయించారు. ఇటు సైడ్ జింకను, అటు సైడ్ ఆవును పట్టుకున్నట్టుగా అయితే అన్న వాళ్ళు అయితే మంచి మంచి కళలతోనైతే విగ్రహాలు అయితే తయారు చేశారు. రాముడు అన్న వాళ్ళు అయితే ఓన్ క్రియేట్. ఇదైతే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, స్టార్టింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే వీలు కాలేదు. ఇక్కడ చూడండి, తామర పువ్వు పట్టుకున్న గణపయ్య చాలా బాగుంది. ఈ మెయిన్ ఈ చెట్లో ప్రత్యేకంగా ఎక్కువ ఏంటంటే మనకు చూస్తున్నది అయితే ఛత్రపతి శివాజీ ఏంటంటే పర్ఫెక్ట్ గా మనకు హిందుత్వాన్ని చూపించడానికి, హిందూయిజాన్ని విధంగా అయితే ఛత్రపతి శివాజీని అయితే యూజ్ చేశారు. పర్ఫెక్ట్ గా విగ్రహానికి అయితే లెఫ్ట్ సైడ్ లోనైతే రైట్ సైడ్ లోనైతే చూడండి పర్ఫెక్ట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏ విధంగా ఉందో కామెంట్లోనైతే తెలియజేయండి మనకు. ఈ పెయింట్ ఎలా ఉందంటే మనకు దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తు, అంటే మనల్ని చూస్తున్నట్టు అలా ఉందన్నట్టు. పెయింట్ ఎంత నైస్గా వేశారు ఒకసారి చూడండి. అంటే మామూలుగా మీకు చేతితో చూపిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మామూలుగా డైరెక్ట్ జూమ్ పెట్టి చూపించు. ఇది ఎట్లా అంటే కళ్ళు మనం డైరెక్ట్ మనల్నే చూస్తున్నట్టుగా ఇంత మంచిగా మన మనిషి కన్ను ఉన్నట్టే ఉన్నది. ఒకసారి చూడండి.
చూడటం కూడా అసలు ఈ పెయింటర్లకు అయితే మెచ్చుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఏ స్టడీ లేకపోయినా వాళ్ళకు ఉన్న కళని మనకైతే ఇంత అద్భుతంగా దేవుణ్ణి చేయడం అయితే హైలైట్. శివాజీ కూడా చూడండి అసలు ఎట్లా మనకు డైరెక్ట్ మనిషే ఎట్లా ప్రతిష్ఠించి ఉన్నట్టు, ఎలా డైరెక్ట్ కూర్చున్నట్టు ఉన్నది అన్నట్టు, చిన్నపిల్లలు కూర్చున్నట్టు ఉన్నది ఇక్కడ. అంత మంచి విగ్రహాలు చేయడం అనేది మాత్రం చాలా గ్రేట్. అది శుభకార్యానికి చిహ్నం అన్నట్టు. మనం ఏదో అప్పుడు కోటల ముందు అది కాదు, శుభకార్యానికి ఏంటంటే మనం ఒక ఏదైనా మంచి జరిగేటప్పుడు అలాంటి విగ్రహాలను అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇది మన ఇంకా మంచి మంచి చిన్ని బుజ్జి విగ్రహాలను చూపిద్దాం. ఒకేసారి ఇంత పెద్దగా చూపించేసరికల్లా ఎంతో రేటు ఉంటుంది అన్న భయం అయితే ఉంటుంది. ఇప్పుడు చిన్న వాటిని కూడా ఒకసారి ఫోకస్ చేద్దాం మనం మన వీడియోలో. ఎందుకంటే ఫిక్స్ అయి ఉన్నాయో ఇంత మంచి విగ్రహం ఇక్కడ శివపార్వతులను కూడా పెట్టడం అనేది జరిగింది. వీడియోస్ బాగున్నాయి, ఫోటోస్ బాగున్నాయి. చాలా చాలా విగ్రహాలు అయితే ఒకసారి చిన్నవి కూడా దొరుకుతున్నవి ఇక్కడ. చిన్న విగ్రహాలు చూడండి, మంచి శివుడు ఎట్లా కూర్చున్నాడు నంది పైన, నందేశ్వరుడు పై శివుడు కూర్చున్నాడు, బాగుంది. ఇక్కడ చూడండి బుజ్జి గణపయ్యలను. ఇప్పుడైతే మంచి మంచిగా చిన్న చిన్న విగ్రహాలు బాగున్నాయి. ఇప్పుడైతే సేపు పెద్ద పెద్ద చూపించడం జరిగింది. ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నవి. అంతా మనకు కంఫర్టబుల్ రేట్లోనే ఉంటుంది అన్నట్టు నందేశ్వరుడి పైన విగ్రహాలు ఇప్పుడు. ఓకేనా. అసలు యాక్చువల్గా ఇవాళ మనం వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ కాడికి పోవాలి. కాకపోతే ఆడ ఎల్డింగ్ వర్క్స్ జరుగుతుందంట. వర్క్ జరగడం వల్ల అక్కడ దగ్గర ఎవరిని రానిపోవడంతో నేను ఇక్కడ మనం చిన్న చిన్న అంటే చిన్నవేం కావు 15 ఫీట్లు 12 ఫీట్ల విగ్రహాల కాడికి అయితే వచ్చాము మనం. ఈరోజు చూడండి ఎంత అద్భుతంగా ఉంది. 2 దిండ్లు వేసుకున్న విగ్రహం ఇది. వెనక చూడు మన వెంకటేశ్వర స్వామికి ఉంటుంది కదా, అలాంటి వెనక తోరణాలతో అయితే ఈ విగ్రహం అయితే చేయడం అయితే జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా కూర్చొని ఉందో ఒకసారి చూడండి. మీ కళ్ళతో మీరే డైరెక్ట్ విజిటింగ్ చేయవచ్చు. మన ఇంతకంటే ఇంకా మంచి మంచి అప్డేట్స్ రావాలంటే, ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, గుర్తు చేసేయండి బెల్ ఐకాన్. అయోధ్య ఇప్పుడు వచ్చేసి మన అయోధ్య రామ మందిరం నిర్మించినటువంటి కొత్తగా నిర్మించినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే రాజైంది. ఇక మొత్తం వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. వర్క్ స్టార్ట్ అంటే మామూలుగా అయితే 2 పెయింట్ కన్నులను అయితే వేయలేదు. ఇంకా 100కి 100%లో 90% అయితే వర్క్ అయిపోయింది. ఓ 10% ఉంది అన్నట్టు. ఇటు పక్క ఇది మొత్తంకి వర్క్ అయితే జరగలేదు. ఇంకా అటుపక్క సైడ్ అయితే వర్క్ జరిగినాయి. మీకు ఇంతసేపు చూపించినవి. రామ మందిరం అయితే ఇంత అద్భుతంగా చేయడం అనేది మాత్రం చాలా గ్రేటే. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్. ఈడ మన భాగ్యలత పక్కనే ఉంది. ఇక్కడ ఈడ రాఘవేంద్ర హోటల్ పక్కన మొత్తం ఉన్న విధానం మొత్తము విగ్రహాలు మనకు నచ్చినటువంటి తీసుకొని పోవచ్చు. బుక్ చేసుకున్న వాళ్ళకైతే బుక్ చేసుకున్నట్టు, డైరెక్ట్ వస్తే కూడా కొంచెం ఎక్కువ మనీ అవ్వచ్చేమో కానీ విగ్రహాలు అయితే ఉంటాయి అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. లైక్, కామెంట్, మీ ఈ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఎందుకంటే మనము వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది కొంచెం. ఎందుకంటే ఎక్కువ లైక్లు సబ్స్క్రైబులు కూడా చేస్తలేరు కాబట్టి కొంచెం నా బిజీ షెడ్యూల్ ఉండడంతో నేనైతే వీడియోస్ అనేది కొంచెం తక్కువ చేస్తున్నాను. ఇప్పటి నుండి మీకోసం అయితే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా మంచి మంచి వీడియోలను అయితే చేస్తాను. ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.